అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలాడుచున్నారు. వారు ఏం చేస్తున్నారంట? చెడ్డ మాటలు. చూడండి, ఓ మనిషిని యొక్క ముఖమును ఉత్తేజపరిచి సంతోషపరిచేది ఏదంటే, హృదయాన్ని సంతోషపరిచేది ఏంటంటే ఓ మంచి మాట. అదే ఒక చెడ్డ మాట మన గురించి ఎవరైనా చెప్తే అదే మాటను మనం రిపీట్ చేస్తూ కలవరపడుతూ, నన్ను ఇలాగా అనటం ఏంటి, ఆయన గురించి నేనేం అనటం లేదు కదా, నా గురించే చెడ్డ మాట మాట్లాడటేంటి, నా గురించి చెడుగా చెప్తున్నాడేంటి అని మనకు ఆందోళన కలుగుతుంది, కలవరపడుతాం హృదయంలో. ఎవరైనా నీ గురించి చెడుగా చెప్తే, చెడ్డగా మాట్లాడితే, అదే నీ గురించి మంచిగా చెప్తే సంతోషం కలుగుతుంది. ఆ బ్రదరు చాలా మంచివాడు, మంచి యథార్థపరుడు, భక్తిపరుడు, కష్టాలున్న వారిని ఆదుకుంటాడు అని మన గురించి మంచిగా చెప్తే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. మన గురించి చెడుగా చెప్తే అప్పుడు మనకేమనిపిస్తుంది? బాధ కలుగుతుంది. దావీదు రాజుని గురించి, ఆయన గురించి శత్రువులు మాట్లాడుకుంటున్నారంట. ఏమని మాట్లాడుకున్నారు? చెడ్డ మాటలు. మన గురించి అన్నీ మంచి మాట్లాడతారని ఎప్పుడు అనుకోవద్దు. మనము ఉద్యోగం చేసే స్థలాలలో దేవుని బిడ్డలుగా మనం అనేక కష్టాలు పొందుతాం, కష్టాలు ఎదుర్కొంటాం. ఎందుకంటే అన్యులలాగా మనం తప్పించుకోలేం. కొన్ని పనులు, బాధ్యతలు మనం తప్పించుకోలేం. యాజ్ ఎ క్రిస్టియన్గా మనం ఏం చేయాలి? కొన్ని భారాలు మనం భరించాల్సి వస్తుంది దేవుని నామాన్ని బట్టి. ఎందుకంటే మన మనస్సాక్షికి అది విరోధమైంది కనుక తప్పించుకోలేం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. ఎప్పుడు చచ్చిపోతాడు అనుకుంటున్నారంట. ఎంత కోపం లేకపోతే ఆ మాట అంటారు? వాడు ఎప్పుడు చచ్చిపోను అనుకున్నాడు. వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? ప్రతి మనిషి చనిపోయే సమయంలో చనిపోతాడు, కానీ ఇంకా దానికి ముందు కావాలంటే కాదులేండి. ముందు అంటే అది ఇంకా అది వేరు, దాన్ని ఆత్మహత్య అంటారు. శత్రువులు చెడ్డ మాటలు మాట్లాడుతూ అనుకుంటారు వాడు ఎప్పుడు చచ్చిపోను అని. అంటే ఎంత కోపం ఉంటే? అలాంటి ఆలోచనలు ఎప్పుడైనా కలిగాయా? కలగలేదు. నాకు చావు రాకపోయా అని అప్పుడప్పుడు అలసిపోయినప్పుడు అనేటువంటి మాట కూడా రాకూడదు. నాకెందుకు నేను చనిపోకపోతే, ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాం, ఎందుకు బ్రతకాలి? దేవుడిని పట్ల చాలా గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. క్షణికమైనటువంటి ఆలోచన గురించి చచ్చిపోవాలని ఆలోచించాలి. గొప్ప ప్రణాళిక ఉంది. నిరుపయోగమైన దాన్ని దేవుడు ప్రయోజనకరమైనదిగా చేయగలడు. దేవుడు చనిపోవాలి అనే థాట్స్ ఎప్పుడూ రానియకూడదు. ఒకవేళ ఆలోచన వస్తే ఒక వ్యక్తికి మరో వ్యక్తికి సహాయం చేయడం బట్టి చనిపోవాలని ప్రణాళిక చేసుకున్న వ్యక్తి ఆ ప్రణాళిక విషయంలో మరలా పరిశీలించుకున్నాడంట. వాడు ఎప్పుడు చచ్చునా వాని పేరు ఎప్పుడు మాసిపోను అని చెప్పుకొనిచున్నారంట. ఇది కూడా ఎన్నాడంట. అందుకే ఈయన భయపడడు, ఎందుకంటే ధైర్యంగా ఉంటాడు. ఆయన భయపడడు, ఆయన ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యం ఎవరిచ్చినది? అది దేవుడిచ్చినది. దేవుడు ఇచ్చినది. దేవుని బిడ్డలారా, 8వ వచనం చదువుదాం. ఏం చెప్పుకుంటున్నారంట? మంచిగానే బాగానే జరిగింది. ఇంకా ఏం రోగం వచ్చిందంట కదా, ఏదో డాక్టర్లు కూడా చెప్పారంట కదా, ఇది నయం కదని. బాగానే జరిగిందని చెప్పుకుంటున్నారంట. కుదిరిన రోగం వచ్చిందంటే కదా అతనికి, డాక్టర్లు కూడా చెప్పారంట కదా ఇది నయం కాదని. మంచి జరగాల్సింది అట్లనే.
అంటే దేవుని బిడ్డలారా, శత్రువుని ప్రేమించేటువంటి ఆ శక్తి మనకుందా? ఏం శక్తి? శత్రువుని ప్రేమించటం.